గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, అసలు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి? కార్తీక పౌర్ణమి అంటే అసలు ఈ నెలకి పేరు రావడానికే పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రాల్లో ఉండడం కారణం అని చెప్పుకుంటాం. కనుక కృత్తికా నక్షత్రం యొక్క ప్రభావం, చంద్రుడి యొక్క ప్రభావం పరిపూర్ణంగా ఉండేటటువంటి రోజు కార్తీక పూర్ణిమ. కార్తీక పూర్ణిమ శరదృతువులో వస్తుంది. ఆశ్వయుజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ ఈ రెండు కూడా శరదృతువులో చాలా ప్రధానమైనవి, వెన్నెలకి ప్రాధాన్యం ఉండేటటువంటివి. కృష్ణుడు రాసలీలని నిర్వహించినటువంటిది కూడా కార్తీక పూర్ణిమ నాడే. రాసలీలకి ప్రాధాన్యం ఉన్నటువంటిది. అసలు గట్టిగా చెప్పాలంటే అదే ఆనాడే ఎందుకు దానికి అంత ప్రాధాన్యం ఉంది అంటే, రాసలీలలో ప్రధానమైనటువంటి పాత్ర వహించింది ఎవరయ్యా అంటే, రాసం అంటే నృత్యం అమ్మ. మనం అనుకున్నట్టు అక్రమ సంబంధాలకు సంబంధించిన రాసలీలలు, రాసక్రీడలు లాంటి అబద్ధాలు ఎప్పుడూ కూడా అశ్లీల పదాలు, అశ్లీలమైనటువంటి అర్థాలు తీసుకోవద్దు. రసమును కలిగించేటటువంటి నృత్యం రాసం. ఇప్పటికీ కూడా రాసు, గర్భ ఇట్లాంటివన్నీ మనకి గుజరాత్ ప్రాంతంలో నృత్యాలు, సామూహికంగా చేసే బృంద నృత్యాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. అయితే రాసు ఎక్కువ వాడకంలో లేదు, గర్భ మొదలైనవన్నీ ఈనాటికి కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అనేక మంది గుండ్రగా ఉండి మధ్యలో ఒకళ్ళో ఇద్దరు ఉండి ఇటు అటు మారుతూ చేసే నృత్యాలకి ఇవన్నీ అటువంటి నృత్యాలు ఇవి. అటువంటి నృత్యంలో అత్యధికమైనటువంటి రసోత్పత్తి కలిగించేటటువంటి నృత్యం రాసం. అటువంటి రాసంలో ప్రధాన పాత్ర వహించినటువంటిది రాధ. రాధ కీర్తిద అనేటటువంటి ఆవిడ యొక్క కుమార్తెగా, వృషభానుడు కీర్తిదల కుమార్తెగా చెప్పబడుతుంది. కీర్తిద అంటే కృత్తికా నక్షత్రం, వృషభానుడు అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు. ఈ రెండు కలిసి ఉన్నటువంటి రోజు కార్తీక పూర్ణిమ. అందుకు కార్తీక పూర్ణిమ రాశానికి ప్రసిద్ధి వహించినటువంటిది. ఇది ఇప్పుడు జరిగిందైతే కార్తీక పూర్ణిమ విశిష్టత. కార్తీక పూర్ణిమ నాడు దీన్నే త్రిపురీ పూర్ణిమ అని కూడా అంటారు. త్రిపురీ పూర్ణిమ అంటే త్రిపురాసుర సంహారం చేసి శివుడు విజయం పొందినటువంటి రోజు. ఆ రోజు శివపార్వతుల కళ్యాణం చేసే సంప్రదాయం కూడా ఉంది. అది చేసిన తర్వాత జ్వాలాతోరణం అని కట్టి, గడ్డితో ఇలా పెద్ద ద్వారంలాగా కట్టి దాన్ని వెలిగించి దాని కింద నుంచి శివపార్వతుల్ని పల్లకిలో ఊరేగిస్తారు. ఈ ఊరేగించేటప్పుడు అందరూ మనుషులు కూడా దాని కింద నుంచి వెడుతూ ఉంటారు. అలా జ్వాలల తోరణంలో నుంచి వెళ్ళడం శుభప్రదంగా భావిస్తారు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో, పల్లెల్లో జ్వాలాతోరణం అయ్యాక ఆ గడ్డి కోసం బాగా గుద్దులాడుకుంటారు. ఎందుకంటే ఆ గడ్డి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నట్టయితే జ్వాలాతోరణంలో ఉన్నది సర్వసంపదలు లభిస్తాయి అని. ఎందుకు ఇట్లా జ్వాలాతోరణం చేస్తారు అంటే, శివుడు హాలాహల భక్షణానికి బయలుదేరినప్పుడు అమ్మవారే అనుమతించింది వెళ్ళమని. బయలుదేరినప్పుడు తిరిగి విజయవంతంగా రావాలని, అలా వచ్చినట్టయితే ఇలా అగ్ని మధ్యనే ప్రవేశిస్తాను అని చెప్పి పార్వతీదేవి అగ్నిదేవుణ్ణి ప్రార్థించుకుందట. అందుకని ఆ మొక్కు తీర్చుకోవడానికి శివుడు హాలాహల భక్షణం తర్వాత విజయవంతంగా వచ్చాడని చెప్పి జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళింది అని చెప్తారు. ఇలా అనేకమైనటువంటి విశిష్టతలు కలిగినటువంటిది కార్తీక పూర్ణిమమ్మ. ఈనాడు సూర్యాస్తమయం అయి చంద్రోదయం అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే పాలు అలా పెట్టి ఆరు బయట తులసి దగ్గర కూర్చుని లలితారహస్యనామ సహస్రం చదువుతారో వారికి అనుకున్నటువంటి కోరికలన్నీ తీరతాయని కూడా ఒక విశ్వాసం ఉంది. కార్తీక పౌర్ణమి రోజు అమ్మ, కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు కదా. అవునమ్మా, అది కూడా ఉంది. పూర్వకాలంలో మగవాళ్లే పూజ చేసేవారు, వాళ్ళే చెయ్యాలి కూడా. ఇప్పటికైనా వాళ్ళే చెయ్యాలమ్మా, వాళ్ళే చెయ్యాలి. పేరు ఎవరి పేరు చెప్తామమ్మా? మగవారి పేరే చెప్తారు కదా, వాళ్ళు కదా చెయ్యాలి. వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ పక్షాన్ని మిగిలిన వాళ్ళు చేస్తారు. అలా చేసినప్పుడు ఆడవాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళంతా రోజు దీపం వెలిగించుకుంటున్నారు కదా, నేను వెలిగించుకోలేకపోతున్నాను అని. దానికోసం అని ఒకవేళ నిత్యం ఇంట్లో దీపం వెలిగించే వాళ్ళైనా ఒకవేళ ఒకరోజు మిస్ అవ్వచ్చు. అనేక కారణాలకు ఒక రోజు ఇంట్లో దీపం మనం వెలిగించలేం. ఏదో సూతకాలు వస్తాయి, ఎవరో ఒకళ్ళ నుంచి దీపం వెలిగించమంటాం. నా చేతులతో నేను వెలిగించుకోలేదు కదా.
ఈనాటి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అయితే ఎవరు వచ్చి చేసేది కూడా లేదు, దేవుడి దగ్గర దీపమే ఉండదు. ఇటువంటివన్నీ చేసినటువంటి అపరాధాలన్నీ సరి చేసుకోవడం కోసం 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారమ్మా. అయితే ఇంకా కొంతమంది 365 ఏమిటండి, పొద్దున ఒకటైనా వెలిగించేది, సాయంత్రం కూడా వెలిగిస్తాం కదా, పైగా 2 ఒత్తులు పెడతాం కదా, ఒకటి పెట్టాం కదా అని చెప్పి 730 వెలిగించే వాళ్ళు కూడా ఉన్నారు. 730 మరి రోజుకి 2 కింద అలా అయితే 3 పూట్ల కూడా చేస్తారేమో, మధ్యాహ్నం కూడా కలిపి 3 పూట్ల చేసే వాళ్ళు కూడా ఉంటారు. మధ్యాహ్నం చేసేది ఉండదుగా, పొద్దున సాయంత్రం అంతే. అంటే పొద్దున వెలిగించిందే మధ్యాహ్నం దాకా నూనె వేసి ఉంచుతాం తప్ప మధ్యలో ఎప్పుడన్నా మనం చూడకపోతే కొండెక్కుతుందేమో కానీ మళ్ళీ వెలిగించటం ఉండదు, పొద్దుటే ఉంటుంది, కొనసాగుతుంది. కనుక ఈ విధంగా 725 ఒత్తులు వెలిగించే వాళ్ళు ఉంటారు. ఇది అయితే తులసి దగ్గర చేస్తూ ఉంటారు అవకాశం లేని వాళ్ళు. అవకాశం ఉన్నవాళ్ళు దేవాలయానికి వెళ్ళి చేస్తారు. ఏదైనా సరేనమా మన ఇంట్లో చేసుకున్న దానికన్నా దేవాలయానికి వెళ్ళి చేసినట్టయితే ఫలితం ఎక్కువ ఉంటుంది అంటారు. అలాగే పుణ్యక్షేత్రాల్లో కానీ నదీ తీరాల్లో కానీ ఈ 2 అందుబాటులో లేకపోతే మన గ్రామంలోనో మన ఊళ్ళోనో ఉన్న దేవాలయంలో కానీ చేస్తే మన ఇంట్లో చేసుకున్న దానికన్నా ఎక్కువ ఫలితం. కానీ దానికన్నా కూడా అవేమీ కుదరకపోతే ఇంట్లో పెట్టిన దానికన్నా బయట తులసి దగ్గర చేసుకోవడం ఉన్నంతలో నయం. అంటే కార్తీక మాసం మొత్తం కూడా ఒక మంచి సెలబ్రేషన్ లా చేసుకుంటారు చాలా మంది ఇష్టపడి. అవునమ్మా. పొద్దు నుంచి సాయంత్రం వరకు అంటే పూజ నియమాలు ఇలా పర్టికులర్గా ఇలా పూజ చేయాలి అని ఏమైనా ఉంటుందమ్మా? ఉన్నాయమ్మా. వీళ్ళ ఆ నియమాల్లోనే మీరు అన్నట్టు సెలబ్రేషన్ కూడా ఉంది. అన్ని నియమాలు చాలా ఉన్నాయి, ప్రతిదీ నియమం. స్నానానికి ఒక విధి ఉంది, దీపానికి ఒక విధి ఉంది, ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది. అన్నీ కలిపి చాలా పెద్ద విశేషాలే ఉన్నాయి. ఒక స్నానం గురించే చాలా చెప్పుకోవాల్సింది కార్తీక స్నానం. అమ్మ, కార్తీక మాసంలో ఎక్కువ దానాలు చేస్తూ ఉంటారు, అంటే కార్తీక మాసంలోనే ప్రత్యేకంగా దానాలు చేయడం గురించి ఏమైనా ఉందా? ఇది ఇంతమంది కార్తీక మాసం ఇంతమంది దేవతామూర్తులకి ప్రీతిపాత్రమైంది గనక అందరి అనుగ్రహం ఒకేసారి పొందొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో దానాలు చేస్తారమ్మా. వీటిల్లో ప్రత్యేకంగా ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందని కూడా మన కార్తీక పురాణాల్లో చెప్పబడింది. కార్తీక పురాణం అంటే ప్రత్యేకంగా మనకి భాగవతం లాగాను లేకపోతే పద్మపురాణము, బ్రహ్మవైవర్త పురాణం లాగా వేరే పురాణం కాదు. స్కాంద పురాణంలో కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పిందంతా ఒకటి కార్తీక పురాణం. పద్మపురాణంలో కార్తీక మాసం గొప్పతనం అంతా చెప్పింది అదొక కార్తీక పురాణం, 2 ఉన్నాయి. చిత్రం ఏమిటంటే స్కాంద పురాణంలో ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత చెప్పిందంతా కూడా విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పింది ఉంటుంది, విష్ణు పూజ తత్సంబంధం. అదే పద్మపురాణంలో చెప్పిందంతా శివుడి యొక్క ప్రాధాన్యం ఉంటుంది. ఇది ఎవరెవరికి చెప్పారు? కృష్ణుడు సాక్షాత్తు సత్యభామాదేవికి చెప్పాడు. కృష్ణుడు చెప్పినటువంటి కార్తీక మహాత్మ్యం అంతా శివ సంబంధం. స్కాంద పురాణంలో చెప్పిందంతా కూడా విష్ణు సంబంధంగా ఉంటాయి. వీటన్నింటిలోనూ కూడా ఉన్నది ఏమిటంటే ఏది దానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అన్నిటి గురించి ఉంది విడిగా. స్నానం యొక్క ఫలితం ఏమిటి, ఉపవాసం యొక్క ఫలితం ఏమిటి, అలా చెప్పిన దాంట్లో వాళ్ళు చెప్పేటటువంటివి ఏమిటంటే అన్నదానం చాలా ప్రధానమైంది. అన్నదానాన్ని మించిన దానం లోకంలో లేదు. ఏదైనా సరే ఒక దానం చేస్తే ఇంకొంచెం ఇస్తే బాగుండు అనుకుంటారు, 100 రూపాయలు ఇస్తే 200 ఇవ్వకూడదా అనుకుంటారు. కానీ అన్నం మాత్రం ఎంత పెట్టామన్నా చాలంటారు ఒక క్షణాన. కనుక తీసుకున్నటువంటి వారికి తృప్తిని కలిగించే దానాల్లో ప్రధానమైంది, ప్రాణాన్ని నిలబెట్టేటటువంటిది. మరేదైనా ఒక కార్యక్రమం చేయాలంటే మూలాధారమైనటువంటి శరీరానికి శక్తినిచ్చేటటువంటిది అన్నదానం చాలా ప్రధానం. అన్నదానం, వస్త్రదానం, హిరణ్యదానం అంటే బంగారం దానం, రౌప్యదానం అంటే వెండిని దానం చేయడం. అలాగే సాలగ్రామం గురించి చెప్పాను కదా, సాలగ్రామం దానం అంటే ఒక సాలగ్రామం తెచ్చి అక్కడ ఇచ్చేస్తే సాలగ్రామ దానం అయిపోదమ్మా. ఆ సాలగ్రామానికి పూజ చేయడానికి దరిదాపుల్లో కనీసం ఒక సంవత్సరానికి ఎంత అవుతుందో అంత దాంతోపాటు ఇవ్వాలి. దానికి నిత్యం అభిషేకం చేయడానికి, నివేదన చేయడానికి అయ్యే ఖర్చన్నా ఇవ్వందే ఉట్టినే ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది. అందుకే దానంతో పాటు దక్షిణ ఇవ్వాలంటారు. అలాగే గోదానం, ఇవన్నీ ఎట్లా ఉన్నా ఇంకోటి ప్రధానం కన్యాదానం.
కన్యాదానం. ఉమ్. అమ్మాయికి ఎవరికన్నా పెళ్లి చేస్తే కన్యాదానం చేస్తే చాలా గొప్ప ఫలితం ఉంటుంది అంటారు. కార్తీక దీనికి సంబంధించిన కథలు కూడా ఉన్నాయి. అలా చేసి తమకున్నటువంటి దీనస్థితి నుండి ఉద్ధరించబడ్డవాళ్ళు. నాకు ఆడపిల్లలు లేరండి, నాకు కన్యాదానం చేయడానికి అవకాశం లేదు, ఎవరైనా బీద వాళ్ళు ఉంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయండి. అంత పెళ్లి చేసే శక్తి సామర్థ్యాలు లేవు, నాకు ఆర్థిక స్తోమత అంత లేదు, కానీ చెయ్యాలని ఉంది, చెయ్యలేను కనుక వాళ్ళు చేస్తూ ఉంటే, ఎవరైనా అమ్మాయి పెళ్లి చేస్తూ ఉంటే అందులో కొంత ఖర్చు భరించండి. ఆ పుణ్యం అంతా వచ్చేస్తుంది. అంతా రాదు, పుణ్యం వస్తుంది. అంటారా? అంతా ఎందుకు వస్తుంది? కొంచెమైనా వస్తుంది, కొంతైనా వస్తుంది, మనకు కావలసినంత వస్తుంది. మన శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో దాన్ని అనుసరించిస్తే, నాకు 100 రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి 10 రూపాయలు ఇస్తే నాకు 10% వస్తుంది పుణ్యం. నాకు 10 రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి 10 రూపాయలు ఇస్తే ఫుల్ వస్తుంది. నా సామర్థ్యాన్ని అనుసరించి నా దగ్గర ఉన్న దాంట్లో నేను ఎంత ఇవ్వడానికి వీలుందో అంత ఇవ్వాలి. అంతేగాని అక్కడ కక్కుర్తి పడితే వచ్చే పుణ్యం కూడా కక్కుర్తిగానే వస్తుంది, ఫలితం కూడా ఇచ్చేదాన్ని బట్టే వచ్చేది ఉంటుంది. ఇచ్చేదానికి ఉన్నటువంటి మానసిక స్థితి కూడా ముఖ్యం. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అనుకోకూడదు. అలాగే దీపదానం. దీపదానం అంటే ప్రతిరోజు వరిపిండితో ఒక దీపం చేసి, బియ్యపిండి, ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఒక బ్రాహ్మణుడికి ఆ దీపాన్ని రోజు దానం ఇవ్వాలి. దీపాన్ని అలా ఇచ్చాక నెల అయిపోయిన తర్వాత అదే బ్రాహ్మణుడికి వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి, ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి దక్షిణతో వీలైతే వస్త్రాలతో దానం చేస్తే అది దీపదాన వ్రతం అవుతుంది. ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి. ఏదైనా సరే వీటన్నింటిలో ప్రధానంగా మనకు కనిపించేది ఏమిటంటే, నాకు ఉన్నది ఇతరులతో పంచుకోవడం. నా దగ్గరే ఆగిపోకూడదు, ఇవన్నీ మురిగిపోతాయి కదమ్మా ఆగిపోతే. అంచేత అలా కాకుండా దాన్ని అలా 10 మందితో పంచుకోవడం, సమస్తంలోనూ దైవాన్ని చూడడం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన ఇందులో కలిగి ఉండడం, ఇది ప్రధానం. అదే కార్తీక పౌర్ణమి గురించి చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్తే అండి. చాలా వరకు మనం ఈ మధ్యకాలంలో గత కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నాము, రకరకాల మాలలు అయితే ధరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మాలల విషయానికి వస్తే కరుంగలి మాల అని చెప్పి, అంటే సెలబ్రిటీస్ ఒకరిద్దరు వేసుకున్న తర్వాత అవి చూసిన తర్వాత సామాన్యులంతా కూడా ఇదేదో అంటే కొత్తగా కనిపించింది, ఇది వేసుకోవటం వల్లే వాళ్ళు అంత ఎత్తుకు ఎదిగారేమో, మరి ఇది వేసుకుంటే నిజంగా అంత పైకి వస్తారేమో అన్న ఒక ఆశే కావచ్చు, ఇంకా ఏదో ఒక విషయం కావచ్చు, దానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు జనాలు ఈ కరుంగలి మాలకి. అసలు ఈ కరుంగలి మాల యొక్క విశిష్టత ఏంటి, ఇది అంటే దేని నుంచి తయారయ్యింది, నిజంగా అందరూ అనుకుంటున్నట్టు అంత పవర్ ఈ మాలకు ఉందా, దాని గురించి మాట్లాడదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. కరుంగలి మాల ఇది మన తెలుగు రాష్ట్రాల కంటే ఇంత ముందర రోజుల్లో, పూర్వకాలం రోజుల్లో తమిళ ప్రాంతంలో ఎక్కువగా ఇది వాడేవాళ్ళు. మనకి తెలుగులో కూడా కొంతమందికి తెలుసు, కానీ ఎక్కువ మంది అటువైపు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసేవాళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో ఇది కరుంగలి మాలలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉండేది. అంటే సంబంధం ఉందా సుబ్రహ్మణ్య స్వామికి కరుంగలికి? సుబ్రహ్మణ్య స్వామి అసలు కరుంగలి అంటే తమిళ్లో అది, తెలుగులో జమ్మి చెట్టు. ఓకే, ఏంటంటే కరుంగలి అంటే మనకి వెస్టర్న్ ఘాట్స్లోకి వెళ్ళినప్పుడు చాలా 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు ఉన్నటువంటి జమ్మి చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షాల్లో నుంచి మధ్య భాగం ఏదైతే ఉంటుందో నలుపు భాగం నుంచి మా పూసలు విగ్రహాలు చేసేవాళ్ళు. పూర్వకాలంలో పెద్ద పెద్ద ఆలయాలకి కూడా ఈ ద్వారబంధ్రాలు కానీ ఈ ద్వారాలు కానీ పెద్ద పెద్దవి వీటితో చేసేవాళ్ళు. చేయటం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది. అలాగే కరుంగలికి ఉన్నటువంటి స్పెషాలిటీ చెప్పాలి అంటే, మనకి జమ్మి చెట్టుని మనకి వచ్చేసరికి శనికి ప్రధానంగా మనం చూస్తాం. మన సమిధల్లో కూడా మనం మామూలుగా వాడుతూ ఉంటాం. మనకి జమ్మి సమిధల్ని మనం హ్యాపీగా మనకి నవగ్రహ హోమాల్లో వాడుతూ ఉంటాం కదా. సో దాంట్లో ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాటిని అక్కడ ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే కొన్ని సంవత్సరాల క్రిందటి నుంచి ఉన్న వృక్షాలు 100 years ప్లస్ ఉంటేనే ఇప్పుడు మనకి మామూలుగా మన చెట్లు కొట్టినప్పుడు మధ్యలో నల్లగా ఉండే భాగం ఉంటుంది, దాన్ని తీసి
చేస్తారనమాట మామూలుగా. సో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్ల నుంచి చేస్తుంటారు. అటుపక్క తమిళ ప్రాంతంలో బాగా ఫేమస్. ఓకే. అలాగే ఎప్పటి నుంచో ఆల్రెడీ కొంతమంది ఆస్ట్రాలజర్, ఇప్పుడు నేను కూడా ఉంది, కొన్ని వందల మందికి నేను కరుంగలి మాల ఇచ్చాను. తులసి మాల, కరుంగలి మాల, స్ఫటిక మాల, ఇవి అన్నీ రెగ్యులర్గా మనకి ఆస్ట్రాలజీకి వచ్చినప్పుడు అంటే మన ఒక రెమెడీ లాగా రెమెడీ పనిచేస్తుందా? లాగా పనిచేస్తుంది. అది దేనికి పనిచేస్తుంది అంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రతీకగా, శనికి ప్రతీకగా చూస్తారు. అలాగే రాహుకేతువుల దోషానికి ప్రతీకగా చూస్తారు. అంటే మన జాతక దోషాల్లో చూసినట్లయితే సర్పదోషానికి, రాహుకేతువుల దోషానికి, శని దోషానికి ప్రధానంగా చూస్తారు. చెట్టు పరంగా వచ్చినప్పుడు ఆ శని ప్రధానమైనటువంటి చెట్టు కాబట్టి ఆ చెట్టులో శనికి సంబంధించిన ఎనర్జీస్ ఉంటాయి. చాలామంది ఇప్పుడు ఏలినాటి శని బాధపడుతూ ఉంటారు, ఓ అని కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా వేసుకుంది కరుంగలి బ్రాస్లెట్, లేకపోతే కరుంగలి మాలలు ఉంటాయి. దాంట్లో 6 mm అని, 8 mm అని, 10 mm అని, ఇంకా పెద్ద పెద్ద యోగులు అయితే 30 mm రుద్రాక్ష సైజులో చేస్తారు. పెద్ద సైజులో కూడా ఉంటాయి. అలాగే లేదంటే విగ్రహాలు ఉంటుంటాయి, కరుంగలి గణపతులు, త్రిశూలాలు, సుబ్రహ్మణ్య స్వామి, ఇట్లా. అంటే ఒక చెక్క నుంచి ఏం చేయగలమో అన్ని చేస్తారు. కాకపోతే మనకు అవైలబుల్ ఏంటి అంటే తక్కువ బడ్జెట్లో మనకు అవైలబుల్గా కరుంగలి మాలలు ఉన్నాయి కాబట్టి వాటిని వేసుకోవటం అనేది ఉంటుంది. అయితే దీన్ని వైబ్రేషన్ పరంగా మనం చూసినప్పుడు కరుంగలిలో శనికి సంబంధించిన వైబ్రేషన్ ఉంటుంది, శని రాహుకు సంబంధించి. ఎప్పుడైతే ఆ తాలూకు ఇబ్బందులు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే. మనకి వేసుకున్న తర్వాత ఎట్లాంటి ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తాయి జనాలలో అంటే, ఇది వేసుకున్న తర్వాత చాలామందికి ఒక పాజిటివిటీ ఉంటుంది. కొంతమంది నా దగ్గరకు వచ్చి తీసుకున్న వాళ్ళలో ఏంటి అంటే, ఈ నిద్ర పట్టన వాళ్ళకి నిద్ర పట్టడం, సరిగ్గా బాడీకి సంబంధించినటువంటి కొంతమందికి బద్ధకంగా, లేజీగా, ఏ పని చేయకుండా ఉన్న వాళ్ళకి కొద్దిగా పాజిటివిటీ వచ్చేసి కొద్దిగా పనులు చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా కరుంగలి మాలా తత్వంలో వేసుకున్న తర్వాత చేంజెస్ వస్తాయి. అసలు ఎవరు వేసుకోవచ్చు అండి ఈ మాల? ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా అందరూ వేసుకోవచ్చు, ఎవరికైనా వేసుకోవచ్చు. కాకపోతే కొన్ని బేసిక్ నియమాలు వీటిని పాటిస్తూ ఉంటే సరిపోతుంది. బేసిక్ అంటే లేడీస్కి మంత్లీ వచ్చే ఇబ్బందులప్పుడు, అలాగే కొంతమంది ఏంటంటే నిద్రపోయేటప్పుడు మనం తీసి పెట్టాలి, తీస్తారు మాలలు. ఏదైనా రుద్రాక్ష అయినా నిద్రపోయేటప్పుడు తీయమని చెప్తాం. అలాగే ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్లో ఉంటారు కాబట్టి ఇబ్బందులు రాకుండా ఉండడానికి తీయమని చెప్తుంటాం. అలాగే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అంటే ఏదన్నా చావు ఇంటికి ఇట్లాంటి ఉన్నప్పుడు అప్పుడు కూడా మాలలు తీయమని చెప్తారు. సో ఇట్లాంటి విషయాల్లో మామూలుగా రెగ్యులర్ నియమాలే ఉంటాయి. హ్యాపీగా మనం అది వేసుకున్నప్పుడు ఈ నియమాలు పాటిస్తూ ఉంటే సరిపోతుంది. అయితే వేసుకున్న తర్వాత మనిషిలో వచ్చే చేంజెస్ ఏంటి అంటే, ఇది మనకి తెలియకుండానే మన చక్రాలలో మూలాధార చక్రం మీద ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే లోయర్ డైమెన్షన్స్లో ఉన్నటువంటి చక్రాస్ మీద కూడా పనిచేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు తెలియని ఒక చికాకులు, ఇరిటేషన్స్, లేకపోతే ఏదో పనికి వెళ్తాము ఆ టైంకి డిలే అవుతుంది, లేదా ఒక 10 నిమిషాలు డిలే అవుతుంది, అట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. ఇది వేసుకున్న వాళ్ళలో వచ్చిన చేంజెస్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను వచ్చాడు, ఆయనకి వెయిట్ చేయడం అంటే చికాకు, ఇరిటేషన్తో ఏదో ఒకటి అనేవాడు. మాల వేసుకున్న తర్వాత ఏంటి అంటే ఆ వెయిట్ చేయటంలో అంటే ఆ టయానికి ఎవరో ఒకరు ఫోన్ చేయటం, లేకపోతే ఏదో ఫ్రెండ్ కాల్ చేస్తాడు, ఓ 10 నిమిషాలు గడిచిపోతుంది, ఆ 10 నిమిషాలు ఏమవుతుంది హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది. అలా తెలియకుండా ఒక బ్యాలెన్సింగ్ అనేది రావటం అనమాట. ఇరిటేషన్స్ ఇవన్నీ అనమాట టక్మనేసి అనమాట. వాళ్ళ మిస్సెస్ చెప్పారనమాట, వాళ్ళ హస్బెండ్ వేసుకున్న తర్వాత, మా ఆయన ఇప్పుడు భోజనం అంటాడు, టక్మని అప్పుడు పెట్టకపోతే ఓ అని ఎగిరేస్తాడు అనమాట. ఈ మాల వేసుకున్న తర్వాత కొద్దిగా బ్యాలెన్సింగ్ అయ్యాడు, తెలియకుండా ఏదో ఒక యావగేషన్లో ఉంటున్నాడు. అప్పుడు టక్మని పిలవంగానే, అంటే రోజు జరిగేటటువంటి కామన్ ఇది అంటే బేసికల్. ఆ తర్వాత ఆర్థికమైన విషయాలు వచ్చినప్పుడు కరుంగలి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, ఆర్థికంగా మనకి ఏదో ఒకటి ఆపుతూ ఉంటుంది, టయానికి పనులు అవుతుండవు, ఇట్లాంటి వాటన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది.
ఆటంకాలకి, రావాల్సినవి రాకపోవడం, వీటన్నిటికీ. అలాగే రాహుకేతువులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది. అలాగే రాహుకేతువులకు సంబంధించిన ఇబ్బందులు అంటే లో నుంచి బయటపడడానికి, కొద్దిగా ఈ ఈ చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే చాలామందికి ఇది కుజదోషానికి సంబంధించి, సర్పదోషానికి సంబంధించిన ఇబ్బందులు, లేడీస్కి అయితే ఎస్పెషల్లీ ఈ సర్పదోషానికి సంబంధించి ఉన్న వాళ్ళకి, వీళ్ళకి లేడీస్లో గైనిక్ ఇష్యూస్, పీసీఓడి రిలేటెడ్ ఇష్యూస్ వీటి పరంగా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా కరుంగలి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా కరుంగలి అనేది ఒకటి ఉపయోగపడుతుంది. అలాగే మనకు తులసి మాల వేసుకుంటే తులసి మాలకు సంబంధించిన బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే కరుంగలి వేసుకుంటే కరుంగలికి సంబంధించిన బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు స్ఫటికమాల వేసుకున్నాం అనుకోండి, స్ఫటికమాలకు సంబంధించిన బాడీ కూల్ అవ్వటం ఉపయోగపడుతుంది. అలాగే ఒక్కొక్క మాలతో జపం చేస్తే దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే కరుంగలి అనేది ఒకటి అద్భుతమైనటువంటి మాల వృక్షము. ఆ వృక్షాన్ని మన సైడ్ ఎక్కువ, ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే జమ్మి చెట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ తయారవటం తక్కువ, అక్కడ ఎక్కువగా ఉంటుంది. హ్యాపీగా నేను కూడా చాలామందికి ఇచ్చాను, దానివల్ల బెనిఫిట్ అయిపోయింది. హ్యాపీగా పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది విగ్రహాల రూపంలో పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది వీటి వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే ఒకటి ఏదైనా మార్కెట్లోకి వచ్చి అది ట్రెండ్ అవుతుంది అని అంటే అది ఖచ్చితంగా దానికి సంబంధించిన డూప్లికేట్స్ ఎన్నో వస్తుంటాయి. కొన్ని సార్లు ఇప్పుడు ఈ కరుంగలి టాపిక్ వచ్చినప్పుడు కొంతమంది దగ్గర కరుంగలి మాల విషయానికి వస్తే ధర ఒక 1000కి పైనే ఉంటుంది, ఒక 2000 వరకు. కొంతమంది దగ్గర 500 అంటారు. ఈ కొన్ని మన యాప్స్లో మనం ఆర్డర్ పెట్టుకుంటే కనుక 200కి 300కే ఉన్నట్టుగా చూపిస్తారు. అంటే అసలు ఇది డబ్బును బట్టి మనం అంచనా వేస్తే నిజంగా ఒరిజినల్ అయితే ఇంత ఉంటుందా, ఒక రకమైన క్లారిటీ ఉండదు. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం మంచిది. ఎందుకంటే మనం గుర్తించగలుగుతాం అంటే అసలు ఎట్లా అంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చేది కరుంగలి వైబ్రేషన్ ఒకలాగా ఉంటుంది. మనకి నల్ల తుమ్మ చెట్టు ఉంటుంది కదా, నల్ల తుమ్మ చెట్టుతో కూడా చేస్తున్నారు ఇప్పుడు కరుంగలి పూసలు. అంటే చూడ్డానికి తుమ్మ పూస అది ఒకటేలాగా ఉంటుంది, నల్ల తుమ్మ చెట్టు చూడ్డానికి. ఎందుకంటే చావ అనేది ఒకలాగే ఉంటుంది అన్నమాట, చూడ్డానికి అది కూడా ఒకేలాగా ఉంటుంది. ఇట్లా కొన్ని చెట్లతో తయారు చేసేస్తున్నారు. ఎందుకు అంటే ఇది మార్కెట్లో ట్రెండింగ్లో ఉంది. కరుంగలి గురించి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే మంచిది. ఎందుకంటే నేను మొన్న ఎవరినో అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు ఒక విగ్రహం లాగా ఉంది, స్టాచ్యూ లాగా. అది అడిగితే ఎంతండి, మేము కరుంగలి ఇది చాలా 600-700 రూపాయలు అన్నాడు. మీకు ఒరిజినల్ ల్యాబ్ టెస్ట్ చేశారా అని నేను అడిగితే, శాస్త్రి గారు మీరు అట్లా అడగకూడదండి అంట. నెక్స్ట్ డైలాగ్ అనమాట. అంటే ఏంటి అంటే చూస్తే అంటే లో బడ్జెట్తో పనిచేయటం. ఇప్పుడు నేను అడిగాను అనమాట, అది ఒక పూజారి గారు అందరికీ ఇచ్చేస్తున్నాడు, ఇంత తక్కువలో ఎట్టిస్తున్నాడు అనేది. అంటే ఇన్ కేస్ ఎక్కడి నుంచన్నా ఇప్పుడు కనెక్షన్ ఉంటే, డైరెక్ట్ కనెక్షన్ యాక్సెస్ ఉంటే కూడా రావచ్చేమో అనే ఉద్దేశం అనమాట. కానీ రియల్గా ఉన్నదైతే మార్కెట్లో ఒక వాల్యూస్ ఉన్నాయి అనమాట, వాల్యుబుల్గానే ఉంది. ఎందుకంటే డిమాండ్ పెరిగినప్పుడు వాళ్ళు కూడా వచ్చేదే ఇప్పుడు మీరు చెప్పినటువంటి 1000-1200 ఆ ప్రైజులకి అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. సో దానికి లోపల అమ్ముతున్నారు అంటే ఆటోమేటిక్గా అంటే సైజ్ పెరిగే కొద్దీ పెరుగుతుంటాయి. 10 mm అయితే కొద్ది కాస్ట్లీ ఉంటుంది, 3000 అట్లా ఉంటుంది మార్కెట్లో. కొంతమంది తెలిసిన వాళ్ళు ఇంకో తగ్గించి ఇస్తారు. మనం ఇప్పుడు నా దగ్గరకు వచ్చారనుకోండి, అంత ఇవ్వమన్నమాట, కొంత తగ్గించి ఇచ్చేస్తాం. మనకు వచ్చిన దానికి ఏదో 20%, 30% యాడ్ చేసుకొని ఇచ్చేస్తాం. అట్లా ఇప్పుడు నేను వినడం జరిగింది, మామూలుగా అది మనం ఒకసారి ధారణ చేసిన తర్వాత రంగు చేంజ్ అవుతుంది కొన్ని రోజులకి, అది నిజంగా కరుంగలి అని చెప్పి, అది వాస్తవమా? అలా ఏముండదు. అంటే మన పైన ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అట్లా ఉంటే ఇంకా డార్క్ నల్ల రంగులోకి వస్తుంది ఉన్న రంగు కన్నా కూడా అని చెప్పి, అది మామూలుగా మధ్యలో వాళ్ళు చేసేదే తప్పితే అది హ్యాపీగా మనం ఒంటి మీద వేసుకున్నప్పుడు, హ్యాపీగా మనం స్నానాలు చేస్తున్నప్పుడు, లేదా మనం అప్పుడప్పుడు అందుకనే మాలలు వేసుకున్న తర్వాత మనం ఆలయాలకు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న నెగిటివిటీ అంతా క్లెంజ్ అయిపోతూ ఉంటుంది. రిసీవ్ చేసుకున్న క్లెంజ్. ఒక మాలకి ఎప్పుడు నెగిటివిటీ ఉండదు, అంటే వృక్షానికి ఎప్పుడు నెగిటివిటీ అంటదు, మనలో ఉన్న నెగిటివిటీని లాక్కుంటూ ఉంటుంది. అది ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత
అంటే డ్యామేజ్ అయిపోతుంది తప్పితే ఓకే. అలా అనమాట. మనం అప్పుడప్పుడు మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు తీర్థ స్నానాలు, ఇప్పుడు నదీ స్నానాలు చేస్తున్నప్పుడు, సముద్ర స్నానాలు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది క్లెంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన రుద్రాక్ష మాల ఉంది, వేసుకొని స్నానం చేసామనుకోండి, ఆటోమేటిక్గా దీంట్కి ఏదన్నా నెగిటివ్ ఉన్నా ఆటోమేటిక్గా దాన్ని ఇది అనేది వెళ్ళిపోతుంది. క్లెంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలా మనకి ఎక్కడికక్కడ క్లెంజ్ అయిపోతూ ఉంటుంది. కానీ దాంట్లో నలుపు పెరగటము అది స్ఫటికమాలలో మీరు చెప్పింది బాగా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే. డల్ అవ్వటము ఉంటుంది. మళ్ళీ పౌర్ణమి సమయాల్లో బాగా పెరగటము, ఇప్పుడు మూన్ స్టోన్ మాలలు ఉంటాయి, పౌర్ణమి సమయాల్లో పెరుగుతుంది, అట్లా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కరుంగలి మాల వేసుకునే ముందు పూజలో పెట్టి వేసుకోవాలా, డైరెక్ట్ గా కొన్న వెంటనే వేసుకోవచ్చు అంటారా? దానికి దేని అయినా సరే ఒక పవిత్రీకరణ, ఒక ఎనర్జీ అనేది యాడ్ అయితేనే బాగుంటుంది. డైరెక్ట్గా వేసుకుంటే అది వృక్షం యొక్క ఇది ఓకే. ఓకే, ఆ వృక్షం ఇచ్చే ఫలితాలు ఇస్తుంది. దానికి పూజకి దేవత ఆవాహనం చేసినప్పుడు దాని ఫలితం ఉంటుంది. ఇప్పుడు కట్టెగా ఉందనుకోండి సమిద అవుతుంది, అంతే. అది మాలగా మారినప్పుడు దానికి ఒక ఎనర్జీ, ఎప్పుడైతే ఒక దైవానికి సంబంధించి ఆపాదించినప్పుడు ఆ బలం అనేది కొంత యాడ్ అవుతుంది, యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఓకేనా, దానివల్ల వాల్యూ పెరుగుతుంది. వాల్యూ పెరిగింది, శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే శక్తి పెరిగిందో ఆటోమేటిక్గా బలం పెరుగుతుంది. ఓకే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు.